నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈ టీవీలో చూపిస్తున్న కిందన ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వేనం గ్రామము. ఈ కొండలు లోయల్లో ఇటువంటి ప్రాంతాల్లో మరి ఇక్కడ సరైన మందిరము లేక, ముందుకొచ్చేవారు కట్టేవారు లేక, మరి మేము ఇటువంటి మందిరాల దగ్గర మేము ఆరాధన చేసుకుంటున్నాము. దేవుని మహాకృపను పెట్టి మేము ఇన్ని రోజులు ఇటువంటి మందిరాల్లోనే ఏ స్తోమత లేక మరి మేము ఇలాంటి మందిరాల్లోనే మరి ఆరాధనలు జరిపించుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మా పట్ల జాలి ఉంచి సేవకులైనటువంటి వారు మా గ్రామాన్ని గుర్తు చేసుకొని ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టివ్వాల్సిందిగా ప్రభు నామములో వేడుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే దట్టమైనటువంటి అడవులు, లంబసింగి ప్రాంతం అండి. ప్రాంతాల్లో మరి సువార్త చేయడానికైనా కొండలెక్కి కష్టపడి దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. బండ్లు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతము, సరైన రోడ్డు మార్గాలు లేవు. అనేకమైనటువంటి కుటుంబాలు కూడా త్రాగుడు ఒక బానిసత్వంలో పడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మేము ప్రభు నామములో వేడుకుంటున్నాము. మరి ఇలాగుందండి మా చర్చి. మరి ఇదిగోండి మొత్తము వర్షాకాలము మొన్నటి తుఫానికి మొత్తము పడిపోయింది. ఇటువంటి మందిరంలోనే మేము దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రతి ఆదివారం కూడా మేము ఇలాగ ఆరాధన జరుపుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మరి మా గ్రామాన్ని ప్రేమించి మాకు ఒక మందిరము మీరు కట్టించవలసిదిగా మేము ప్రభు నామములో వేడుకుంటున్నాము. మందిరం అయితే ఇలాగుందండి. మరి ఒకసారి చూడండి. మా ప్రాంతంలో మరి సరైన వసతులు లేక అనేకమైనటువంటి కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఏది తెచ్చుకుందామన్నా సరైన మార్గాలు లేక, ధనము లేక, డబ్బు లేక మరి చాలా పేద స్థితులు ఉన్న ఈ గ్రామము కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సరైనటువంటి కట్టుకోవడానికి బట్టలు లేక అటువంటి స్థితిలో కూడా మరి ఈ గ్రామంలో ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త జగదరక్షకుడు మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ 2026లో ఈ మార్చి నెలలో ఈ విధంగా ఆ మహాదేవుడిని స్తుతించే భాగ్యం ఇచ్చాడే, ఎంత గొప్ప ధన్యత. ఈ సమయాన్ని చూడలేక, ఈ రోజుని చూడలేక ఎంతోమంది మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది భూగర్భంలో కలిసిపోయారు. మనల్నైతే నన్ను మనలందరినీ ఈ టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్న మన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ ఆరాధన ఈ యొక్క స్థానంలో యావత్తు ప్రపంచానికి మారుమూల ప్రాంతాలు కూడా దేశాలు ఖండాలకి దాటిపోయి పరిగెడుతున్న ఈ టీవీ పరిచర్య ఎంత గొప్ప దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. మనకన్నా గొప్పలున్న సామాన్య వ్యక్తులైనటువంటి బైబిల్ వాక్య ప్రకారంగా తను ఎవరైతే అత్తుకుంటున్నారో వారిని పెంట కుప్పల నుండి బీదల పైకి లేవనెత్తుతే అనడానికి సజీవ సాక్షి అని నిలబెట్టాడు. కనుక ఈ దినము ఆ మహాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మహాభక్తుడైనటువంటి అపోస్తులు పౌలు గారు ఎబ్రిల్కి రాసిన పత్రికలో మంచి మాట అంటాడు. పరిశుద్ధ వేద గ్రంథాన్ని తీసుకుని మనం ధ్యానిద్దాం, చూద్దాం. 11వ అధ్యాయం 7వ వచనంలో మంచి మాట ఉంది. ఏంటనగా, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఒక వాడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన విశ్వాసం బట్టి కలుగు నీతి వారసుడాయను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు, ఎస్, నీ బ్రతుకులు, నా బ్రతుకులు, మనందరి బ్రతుకులు ఇది వరకు చూడనటువంటి సంగతులు నేనైతే చూస్తున్నాను. మరి మీరు చూస్తున్నారా? అయితే ఎక్కడ ఎలా చూడగలుగుతాం? ఇది వరకు ఎప్పుడు కూడా చూడలేటువంటి మీ చాలాసార్లు టీవీలో చెప్పాను. నా పర్సనల్గా కలిసేటప్పుడు, ఆయా సంఘాలకు వెళ్ళేటప్పుడు ఈ మాట నేను చెప్తుంటాను. నేను దేవుని సేవకు వచ్చేటాడు, నా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలందరూ కూడా ఇంటర్వెల్లో వాళ్ళందరూ ఆ కిరాణా షాపులకి, ఆ పాన్ షాపుల దగ్గర చాక్లెట్లు కొనుక్కుంటుంటే నా కొడుకు కూతురు కూడా వాళ్ళు కొనుక్కొని తింటుంటే వాళ్ళకి అసలు అలా చూస్తుండేవారు. ఎంత భయంకరం! అది చూసి నేను నా భార్య ఇంటికి వెళ్ళి నా భార్యతో చెప్పినాడు, చేతులు పట్టుకొని కన్నీరు మున్నీరై ఏడ్చాం. ప్రభువా,
ఎక్కడో మహాపట్ల పుట్టి పెరిగినట్టు మమ్మల్ని ఈ భయంకర దట్టమైన అడవిలో తీసుకొచ్చావు. ఈ పాపికొండలు ఇటువంటి ప్రాంతంలో ఒక బస్సు కానీ ఒక సైకిల్ కానీ ఏది వెళ్ళని కాళ్ళటతో వెళ్ళి ఆ కొండల మీద సువార్త చేసే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నా పిల్లలకి సరైన భోజనం పెట్టలేకపోతే కనీసం చాక్లెట్ కూడా కొనలేకపోతున్నాను అని కొండల మీద వెళ్ళి సువార్త చేసి వచ్చేటాడు అడవి చింతకాయలని అవి తెచ్చుకొని నేను నా పిల్లలు తినే రోజులవి. అటువంటి భయంకర పేదరికంలో నన్ను, ఒక చాక్లెట్ కొనలేని స్థితిలో ఉన్న నన్ను ఈరోజు ఈ టీవీ చూస్తాను. ఈ టీవీ స్థానంలో వీళ్ళు ఊరికనే చూపించారు, డబ్బు కడితేనే వీళ్ళు చూపిస్తారు. ఈ టీవీలకే ఇంచుమించు 1,50,000 రూపాయలు నెలకి పేమెంట్ చేయవలసి వస్తుంది టీవీలకే. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, విశ్వాసం బట్టి ఇదివరకు చూడలేని సంగతులు నోవాహు చూశాడు. అదే విశ్వాసము నీకు నాకుంటే ఇదివరకు చూడలేని సంగతుల్ని చూపిస్తాడు. అన్న సజీవ సాక్షిగా ఈ ప్రపంచంలో బ్రతికుల్లో నన్ను సజీవ సాక్షిగా మీ ముందు ఉంచాడు. ఒక చాక్లెట్లు కొనలేటువంటి నా బ్రతుకులో, నా జీవితంలో ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం ప్రపంచానికి. మరి ఇంత తెల్లని వస్త్రాలు నా భార్య నేను కూడా ఆ దినాల్లో సిరిగిపోని సంకలో సిరిగిపోనివన్నీ వేసుకుంటారు. నా భార్య పైట్ సింగ్ పుల్లు కప్పుకుండేది సిరిగిపోని బట్టలు చూసి. ఈరోజు ఎవరొస్తూ వాళ్ళకి బట్టలు పెట్టడానికి నా యొక్క భార్య వృద్ధులాశ్రమం పెట్టాం. దాంతోపాటు వచ్చిన వాళ్ళకి ఆ దీనస్థితులు ఉంటే ఎంతమందికి ఇస్తుంటుందో నన్ను అడగదు. ఏముంటుందో నాకు ఇప్పుడు తెలీదు. ఇంట్లో అంత సమృద్ధిగా దేవుడు సమృద్ధినిచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దమ్మున్న దేవుడు ఎవరు కూడా నా కళ్ళేటి నా పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేను. అలాగే నా సృష్టికర్త అయినటువంటి నా దేవుడిని నేను అత్తుకుంటే, నా దేవుడు ఎవరిని కూడా పెంటకప్పలు ఉన్నటువంటి పేదల్ని పైకి లేవనెత్తుంటే మహాదేవుడు ఆయన ఉన్నతమైన స్థాయికి తీసుకురాగలరు దమ్మున్న దేవుడు. అందరూ నేలం చేస్తున్నారు. అందరు కూడా పిల్లలకి సరైన తిండి పెట్టలేదు, సరిగా బ్రతుకు యేసుప్రభువుని నమ్ముకొని అన్ని శ్రమలు అన్ని కష్టాలు అని ఎవరైతే మనల్ని అంటున్నారో వాళ్ళేటినే అమ్మో ప్రభుని నమ్ముకుంటే ఇలా దీవించబడతారా, అయ్యా నా పరిస్థితి ఎలాగ ఉంది, సహాయం చేయి తండ్రి, సహాయం చేయి బాబు, సహాయం చేయి తల్లని నిన్ను అడిగే స్థితికి నా దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు విశ్వాసం బట్టి. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఒకసారి ఒక డాక్టర్ గారు ఎమర్జెన్సీగా ఏదో పని మీద ఊరెళ్తున్నాడు. ఆ డాక్టర్ కిట్ కానీ ఏదో పట్టుకోకన్నా అర్జెంటుగా ఊరెళ్తుంటే ఆ మల్లగట్టు, మా పల్లెటూరులు కాబట్టి మళ్ళు వరిసేలు మొళ్ళు ఉంటాయి, ఆ మల్లగట్టు నుండి వెళ్తుంటే ఆడ పనిచేస్తున్న వ్యక్తి భయంకర తలనొప్పి వస్తుందని ఆ ట్యాబ్లెట్ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా భయంకర తలనొప్పి వచ్చేస్తుందయ్యా, ఈ తలనొప్పి తట్టుకోలేకపోతున్నా, అర్జెంటుగా ఒక ట్యాబ్లెట్ నాయన ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్తాను, ఏవీ లేవురా నా దగ్గర, అయ్యో మీరు ఈ తలనొప్పి తగ్గాలి మీరు ఏదో ఒకటి చేసి నాకు ఇవ్వండి అంటే, అయితే కళ్ళు మూసుకోరని చెప్పి ఈ సొక్కా తాలకు గుండి తెంపేసి ఆడి చేతికి ఇచ్చాడు. కళ్ళు మూసుకుని అలాగా మింగేశాడు. మింగిస్తే ఎలాగుందిరా బాబు చెప్పరంటే, అబ్బా డాక్టర్ గారు ఎంత భయంకరటువంటి తల సుత్తులతో కొట్టేసినంత భయంకర మంట వచ్చేసి భయంకర నొప్పి వచ్చింది, మీరు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్తో దెబ్బకి నా తలనొప్పి పోయిందండి, ప్రశాంతంగా ఉంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే నమ్మకం, విశ్వాసం. అందుకే మహాభక్తుడు ఏంటంటే మార్కు గారు అంటారు, నమ్ముటిని వాళ్ళైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఎక్కడైనా ప్రపంచంలో ఆ వ్యక్తికి సాధ్యమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తికి సాధ్యం చేసేటట్టు చేస్తాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చేసి అద్భుతాలు చేసేసి ఇది కాదు, దేవుడికి ప్రజలకి మధ్యవర్తి అయినటువంటి ఈ యేసు శక్తి సువార్తని ప్రభు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పరిసరి ద్వారా అద్భుతాలు జరిగిస్తుంది. విశ్వాసం, మా విశ్వాసం. అందుకే మా యొక్క ఓల్డేజ్ హోమ్ పేరు కూడా ఫెయిత్ హోమ్ అని పెట్టాం, అంటే విశ్వాస గృహము. విశ్వాసంతో ఓల్డేజ్ హోమ్లో ఆ 10 మంది కూడా ఏది లేకపోతే అది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన 1-2 గంటలకి వాళ్ళకి బిర్యానీ కావాలా, చికెన్ కావాలా, లేకపోతే ఆ పూటకి ఏది కావాలో వాళ్ళు కోరుకున్నోళ్ళు వాళ్ళు ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్న ఈ వృద్ధులు అవి వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుతున్నాయి. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ విశ్వాసం గొప్పదైతే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఒక వ్యాపారమా, వ్యవసాయమా, లేకపోతే నీ పిల్లలు కావాలని కోరుకుంటున్నావా, లేదంటే నీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం చూస్తున్నావు, ఏది కావాలంటే అది దమ్మున్న దేవుడు ఇవ్వగలుగుతాడు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే. అంత గొప్ప మరణాన్ని తప్పించాడండి నోవాహుని. లోకమంతా పాడైపోయిన లోకంలో జీవిస్తుండగా ఆ నోవాహుని ఇదివరకు చూడలేటువంటి సంగతుల్ని ఆ నోవాహు చూశాడు. తన్ను బట్టి, తన భక్తి జీవితాన్ని బట్టి తన భార్య పిల్లలందరినీ కూడా రక్షించాడు. ఎంత గొప్ప దేవుడండి. నీ ఊర్లో నువ్వే నమ్ముకోవచ్చు, నీ కుటుంబంలో నువ్వే నమ్ముకున్నావేమో, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా దీవించబడాలి. మీకు తెలుసా, దేవుడు నమ్ముకున్న బిడ్డ ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ వ్యక్తి ఏ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ వ్యక్తులు
దీవించబడతారు. దానికి ఎగ్జాంపుల్ అబ్రహాము ఒక యజమానుడి ఇంట్లో అడుగు పెడితే అక్కడ ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న పనోళ్ళతో సైతం అందరూ గొడ్డుబోతలే. ఆ గొడ్డుబోతలు ఏంటంటే ఆ వ్యక్తులు అబ్రహాము అడుగుపెట్టి ప్రార్థన చేసేసరికి వారి కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు భార్యతో సైతం అందరూ కూడా పిల్లలు కలిగినటువంటి తల్లులుగా మారిపోయారు. గ్లోరీ టు ద గాడ్. విశ్వాసులకి తండ్రి అయినటువంటి అబ్రహాం ఎందుకు విశ్వాసులు తండ్రి అయిపోయాడంటే ఆయన మీరు నేను ప్రతి గ్రామంలో ఎక్కడొక్కడ చర్చ్ ఉంది, యేసుప్రభు నమ్ముకుంటే అద్భుత కార్యాలు జరుగుతాయని విశ్వసించి మనం వెళ్తున్నాం. కానీ అబ్రహాము యేసుప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియదు. ఆయన లేచి వెళ్ళమంటే అంతవరకు బొమ్మలు చేసుకుని అమ్ముకుంటున్న ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అవన్నీ విడిచిపెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆయన చెప్పిన దానికి వెళ్తాను. నిజంగా అబ్రహాముని చూస్తే నేను ఎక్కువ దేవుని సేవలో ఎప్పుడు ఇంటికి వెళ్తాను నాకే తెలియదు. 10 రోజులు 15 రోజులు ఎప్పుడు వెళ్తాను నాకు తెలియదు. అసలు ఇంట్లో ఏ అవసరం ఉంటుందో నాకు తెలియదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తాను, ఏం చెప్పమంటే చెప్తాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపాటుగా ఉన్నటువంటి బలమైన దేవుని చేతిలో వాడబడుతున్న సేవకుడిగా నేను చెప్తున్నాను. ఇది వరకు చూడలేని కార్యాలు చూడాలంటే నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూడాలంటే విశ్వాసం అబ్రహాం వలె మన విశ్వాసం అంత గొప్పగా ఉండాలి, అంత గొప్పగా ఉండాలి. ఏంటండి విశ్వాసానికి? నాకు కోట్ల రూపాయలు ఉన్నది కదా, కొన్ని లక్షల రూపాయలు పెట్టి విశ్వాసం కొనుక్కుందాం అని మార్కెట్కి వెళ్తే దొరికేది కాదండి. అది నీ హృదయంలో నరాల్లో ఆ జీవం గల తండ్రి ఉన్నవు లేనట్టు లేని ఉన్నట్టు చేయగల సమర్థుడైన దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో, ఎప్పుడైతే ప్రాధాయపడతావో, ఎప్పుడైతే ఆయన కాలు మీద పడతావో, ఇది వరకు చూడలేని కార్యాలు నువ్వు చూస్తావు. ఇప్పటి వరకు నువ్వు వెలగున్నా ఇప్పుడైనా ఆ జీవాధిపతి అయినట్టు దేవుడిని అత్తుకో. ఇది వరకు చూడలేంది. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి మందులు వాడుతున్నారు, తగ్గర జబ్బు. ఎంతోమంది డాక్టర్లు చెప్తే ఆ గర్భఫలం కోసం ఎన్ని మందులు వాడుతున్నావు. ఆ మందుల వల్ల శరీరం వేడెక్కిపోయి ఒకదానికోటి ఇన్ఫెక్షన్లు వచ్చి రకరకాలుగా బాధపడుతున్నాయేమో. ఇది వరకు చూడలేని కార్యాలు చూడాలంటే విశ్వాసం ఉంచు, నమ్ముటి నీ వాళ్ళైతే నమ్ము అనే సమస్తం సాధ్యమే. నమ్మకత్వం గురించి ఎన్నో చెప్పగలను, కానీ బైబిల్ వాక్యాన్ని పక్కన పెట్టకన్నా బైబిల్లో ఉన్న మహాభక్తులైనటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఒక అన్యుడు మీలాగా అలాగే నేను ఎలాగైతే పద్మశాలి కుటుంబంలో పుట్టి ఈరోజు జీవం గల దేవుడు నా కులం ఇవన్నీ ఇది పెద్ద పెంట ఈ కులాలు అనేది. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వ్యక్తిని ఈరోజు జీవం గల దేవుడు ఈ లోకమంతా ఈ సృష్టి అంతా సృష్టించిన సృష్టికర్త నాకు దొరికాడు. ఎప్పుడైతే దొరికాడు నేను అత్తుకున్నాను, నా తండ్రి నన్ను ఎత్తుకున్నాడు. ఇది వరకు చూడలేని గొప్ప కార్యాలు నేను చూడగలుగుతాను. నీ జీవితంలో కూడా ఎటువంటి భయంకర బలహీనతలతో ఉన్నా, ఏ అనారోగ్యమా, ఎన్ని మందులు వాడినా బాగుపడినటువంటి బలహీనత, మోకాల కీళ్ళొప్పుల, షుగరా, బీపీయా, లేకపోతే వివాహం కావట్లేదు, పిల్లలు చదువుకొని వయసు మీరిపోతుంది, ఎలాగాని చింతిస్తున్నావా? అయ్యో నా కుమార్తె పెళ్ళయింది, నా కుమారుడు పెళ్ళయింది, గొడ్డుబోతులు సూటిపోటు మాటలు, ఇరుగు పొరుగులు, ఆలు ఈలు, ఆ చుట్టాల బంధువులు అందరూ ఎగతాళి చేస్తున్నారని, అవమానపరుస్తున్నారని చింతిస్తున్నావా? ఏదికైనా దేనికైనా సమర్థుడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ ఇంట్లో నీ ఒంట్లో గొప్ప కార్యాలు జరగాలి అంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి, నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. బైబిల్లో ఒక ఆవిడ ఉందండి, ఆమె కానుకలు వేస్తున్న వాళ్ళందరికీ తేరిపార కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు యేసుప్రభు. కూర్చొని ఎవరెంత వేస్తున్నారో, ఇదిగో వీడికి 1,00,000 రూపాయలు ఇస్తే వీడు దశంభాగం తీసి ఒక 10,000 తీయకన్నా వీడు 10 రూపాయలు పెట్టుకుని వచ్చి కుండీలు వేస్తాడేటని తేరిపారు నీకు ఎంత ఇచ్చాడో, నువ్వెంత వేస్తున్నావు కానుకో, అక్కడ కూర్చొని చూస్తున్నాడు జాగ్రత్త. లేదండి పాస్టర్ గారు సీక్రెట్గా ఇచ్చేసానంటే అది చూడ్డావు, నువ్వు వేసే కానుక దగ్గర కూర్చుంటాడట. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నా, ఆ టైంలో ఒక పేద విధవరాలట 2 కాసులు వేసింది. రేపు ఎలా బతకాలో ఆలోచన కూడా లేదు, రేపటి గురించి చింతే లేదు, రేపేం జరుగుతుందో ఆలోచన లేదు, తనకున్న జీవం అంతా వేసిందట దేవుని ఉండిలో. మరి యేసు శక్తి, సువార్త పరిచర్య, ఈ కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో సంఘం లేని సంఘస్థాపన, ఈ బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఈ బలమైన కార్యాల్లో, ఈ బలమైన సువార్తలో, ఈ బలమైన యేసు శక్తి సువార్త పరిచర్యలు నేను కూడా పాలిభాస్తులవుతా ఉన్నాను. నాకు దేవుడు ఎంత ఇచ్చాడు కదా, నేను దేవునికి ఇచ్చి దేవుని ఎలుగెత్తి కీర్తిస్తాను. జరుగుతున్న పరిచర్య అంతా నేను ఇచ్చే కానుకల ద్వారా జరుగుతుందని నీ హృదయంలో ఉప్పొంగిపోతూ నీ విశ్వాసం అనేకులకి ఎలుగెత్తి సాటగలుగుతున్నావా? అలా సాటగలిగితే నేటి దినాన్ని ఇది వరకు చూడలేని గొప్ప ఘనమైన కార్యాలు చూడగలుగుతావు. ఎస్, నా బ్రతుకులో జరుగుతున్నది మీకు చెప్తున్నాను. ఎవరినో ఎరువు తీసుకొచ్చి వాళ్ళ గురించి చెప్పవలసిన అవసరం లేదు. నా పరిశుద్ధ వేద గ్రంథం, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ వేద గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మహాభక్తులు వాళ్ళు ఎలాగ జీవించారు, ఆ జీవితాన్ని ఆ తరంలో వాళ్ళు అలా జీవించారు. ఈ తరంలో నువ్వు నేను అలా జీవించాలి. నువ్వు నేను మీకు తెలుసా, ఎంతటి గొప్పోడైనా
ఈ భూమి మీద అన్ని వదిలేసి చివరికి నువ్వు అమితంగా ప్రేమిస్తున్నాను నీ యొక్క భార్యని, నీ పక్కన పడుకుంటున్న భార్య కూడా నీతో రాదు. మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతానండి, మీరు లేకపోతే నేను. ఇవన్నీ కబుర్లు, ఇవన్నీ అంబాక కబుర్లు. నేనైతే నమ్మను. ఎందుకంటే ఒంటరిగా వచ్చాం, మళ్ళీ ఒంటరిగా వెళ్ళిపోతాం. ఎంత డబ్బు సంపాదించి ఏమిచ్చినా తృప్తి లేని మనుషులు మీకు తెలుసా? భార్య అయినా పిల్లలైనా ఎవరైనా మీరు ఎంత డబ్బు ఇవ్వండి, ఏమి ఇవ్వండి, పిల్లలు ఇచ్చిన రోజు సిరుమో ఆ ముఖంలో నవ్వు ఉంటుంది ఇచ్చిన క్షణమే. తర్వాత ఏటిచ్చావు, ఏం పెట్టావు, నాకేమిచ్చావు, నీకు ఏం పెట్టావు, మా అక్క కన్నా నాకు తక్కువ ఇచ్చే కదా, అన్నయ్య కన్నా నాకు తక్కువ ఇచ్చే కదా. ఇది కబుర్లు. పనికిమాల సంపాదన కోసం పడిపోకండి. పరలోకంలో సంపాదిద్దాం. అక్కడ ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యంలో ఉంటాం. నిందలు, అవమానాలు, సూటిపొడి మాటలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాంటి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇవేవి ఆ తలనొప్పులు ఉండవు. ప్రశాంతంగా దేవుణ్ణి నిత్యము స్తుతించనే ఆనందభరితలేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పాట పాడుతున్న నాభిలో నుండి పాడేవాడు. పాడి ఆయన పాటలోనే నీలమైపోయి డాన్స్ కూడా చేసేవాడు. ఈ టీవీ చూస్తున్న ప్రియప్రేక్షకుడా, ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ దేవుని మహింపరుస్తూ నీ పేరు స్థిరస్థాయిగా భూమి మీద నీ కుటుంబంలోను పరలోకులు కూడా ఆ జీవగ్రంథాలు కూడా ఉండాలంటే, ఇది వరకు చూడలేని గొప్ప కార్యాలు చూడాలనంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. నా ప్రియ స్నేహితుడా, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఏదైనా చేయగల దమ్మున్న దేవుడు, ఏకైక దేవుడు భూమి మీద యేసుప్రభు ఒక్కడే. నీ ఎంత గొప్పగా ఆయన పేరు ఎత్తేటాడు, అలా నాకెంత ఆయన పేరు ఎత్తేటాడు, అలా రోమాలు నెక్కబడుస్తుంటాయి. మన పరిసరి పేరు కూడా యేసు శక్తి సువార్త పరిసరి అంటాడు. ఆ టీవీలో వచ్చినప్పుడు ఆ భూమిలో నుండి పైకి వచ్చేటట్టు ఉంటుంది. ఇలా పిడికిలు బిగించి, ఎస్ దేవుని కోసం సజీవ సాక్షి ఉండాలని పిడికిలు బిగించి నా ప్రభు కోసం నేను బ్రతకాలని సాక్ష్యం ఇస్తుంది ఈ యొక్క టైటిల్ సాంగ్ అవ్వచ్చు, ఆ యొక్క యాంబ్లం అవ్వచ్చు. అర్థం కలిగినటువంటి ఆ యాంబ్లం కనుక మీకు చెప్తున్నాను, విశ్వాసం ద్వారా ఇది వరకు చూడలేటువంటి సంగతులు మీరు చూస్తారు. అది చూడాలంటే మన బ్రతుకులో, మన జీవితంలో, మన పిల్లల జీవితాల్లో, మన వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగంలో ఇది వరకు చూడలేనిది నువ్వు చూడాలంటే నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇంకా ముందుకు సాగుదాం. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప మాటలు ఉన్నాయి. విశ్వాసం ద్వారా కుటుంబాన్ని కాపాడుకున్న శ్రమ పడినవాడు విశ్వాసం ద్వారా దేవునికి మహిమకరంగా ఉండడం వల్ల దేవుని చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చక్కని మాట ఉంది. దేవునికి బిడ్డలారా చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. చూసారా? దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప. అప్పుడప్పుడు అంటారు ఈ గెడ్డవాడని, బట్టబుర్రాడని రకరకాలుగా నన్ను ఫోన్ చేసి అంటుంటారు. నేనేం ఫీల్ అవ్వను. ఆ రోజుల్లో నోవాహు కూడా నవ్వుకుంటా, నా మాటలు అనేటట్టు నాకు నవ్వు వస్తుంది. నోవాహుని కూడా అనేకులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తావు ముసలోడా, యేసు గురించి చెప్పకంట ఉండవా నువ్వంటే, అది చెప్పకంటే ఉండలేను నేను. నాకంటే చిన్న వయసులో మంచం పెట్టి ఎంతోమంది రోగాల పాలు అయి ఉన్నారు. నన్ను లేడి పిల్లలు ఈరోజు ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే రేపు ఛత్తీస్గఢ్లో, ఎల్లుండి ఒరిస్సాలో, రేపు తెలంగాణలో, ఆంధ్ర, ఎక్కడ ఉంచుతాడో నాకు తెలియదు. అలా పరిగెడుతున్నాను. ఇంత జర్నీ చేస్తున్నానంటే అసలు ఉదయం 11 వరకు, రాత్రి 11 వరకు ఫోన్లు వస్తే తర్వాత గంట సేపు ప్రభుతో గడుపుతా, బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడం, తెల్లవారు 4 గంటలు. మరి నిద్రపోయేది ఎక్కువ జర్నీలో నిద్రపోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవునికి బిడ్డలారా, దేవునితో గడుపుతుంటే ఈ యొక్క భక్తుడు అంటాడు, ఆ నోవాహు రాత్రి పగలనికంట కష్టపడి తయారు చేశాడు ఆ యొక్క వాడిని. అందరితో చెప్పాడు, యేసు నిజదేవుడయ్యా, యేసు సజీవుడయ్యా, యేసు జీవం గల దేవుడయ్యా, యేసు మరణాన్ని గెలిచిన వాడయ్యా, యేసు 40 దినాలు నీ కోసం నా కోసం శ్రమపడ్డాడయ్యా, శ్రమపడి ఆయన ఆ సిలువ కొయ్య మీద రక్తతర్పణ చేసి మన పాపాలు కడిగేశాడయ్యా అని ఎన్ని చెప్పినా నవ్వుకుంటారు. ఓ ధనం రానే వచ్చింది జలప్రలయం. నోవాహు వాడ కట్టిన తర్వాత కట్టిన వ్యక్తి దగ్గర తాళం లేదు, సృష్టించిన సృష్టికర్త దగ్గర తాళం ఉంది. వీళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అయ్యో మా చుట్టాలు బంధువులందరూ అయ్యో మునిగిపోతానని ఒకవేళ కనికరం ఎక్కడ నోవాహుకు కలుగుతుందని తాళం కూడా దేవుడే పట్టుకెళ్ళిపోయాడు. ఈరోజు నేను చెప్తున్న ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవుడు సమయం సమీపిస్తుంది. ఇది వరకు చూడలేని గొప్ప కార్యాలు చూడాలంటే సమయం సమీపిస్తుంది. దేవుని కత్తుకోండి, మీ విశ్వాసం బలపరచుకోండి, నోవాహు వలె మనం రక్షించుకోండి. మరణాన్ని తప్పించేటువంటి ఆ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, రాబో ఉగ్రతని తప్పించింది, ప్రమాదాన్ని తప్పించింది, సావు నుండి తప్పించింది. ముఖ్యంగా
నీవు కూడా సావు నుండి, ఉగ్రత నుండి అన్నిటిని తప్పించబడాలంటే, ఇది వరకు చూడలేని ఘనమైన కార్యాలు చూడాలంటే నీ విశ్వాసం గొప్పదే ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మా కన్న తండ్రి, యేసు శక్తి పరిసరీలు కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, అనేక జాతుల మధ్యలో, అనేక తెగల మధ్యలో ఈ ఘనమైన పరిసరి చేస్తున్నాం అంటే కేవలం కృప. ఈ యేసు శక్తి పరిసరికి చూస్తున్న ప్రతి ఒక్కరిలో దాచుకొని రోగాలు పాలవకన్నా నాకున్నది యేసు శక్తి పరిసరికి ఇచ్చి అనేక ఆత్మలు నీ సన్నిధికి నడిపించి ఆత్మలు నీకు అప్పచెప్పి, ప్రభువా నీవు ఇచ్చినటువంటి సహాయాన్ని యేసు శక్తి పరిసరికి ఇచ్చి నేను నిత్యరాజ్యంలో యుగయుగాలు నీతో జీవించే భాగ్యం నా దయచేతండ్రి అని ఆ ఆలోచన ప్రతి ఒక్కరు పుట్టించి వారి పరిసరికి సహకరించి వారు దీవించబడేటట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు మనల్ని ప్రేమించి యేసు శక్తి సువార్త పరిచర్యలు 2.5 సంవత్సరాల నుండి మరి దిగ్విజయంగా నడిపిస్తూ 2.5 సంవత్సరాల నుండి కూడా నా బిడ్డలు ఆయా ప్రాంతాల్లో అనేక సమస్యలు, అప్పులతోని, వ్యాధులతోని, వయసు మీరిపోతున్న పిల్లలకి వివాహం కాక, వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక, ఎన్నో సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఈ నా బిడ్డల కోసం నీవు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలు వెళ్ళి తైలాభిషేకం, నా అభిషేకం ఆ బిడ్డలపై కుమ్మరించని చెప్పినప్పుడు నేను 2.5 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుండగా ఈ మార్చి ఈ నెలలో దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసిన విధానం బట్టి వెళ్ళి ఆయా ప్రాంతాలు 5వ తారీఖు 5/3/2020 గురువారం జీరుపాలెం అటువంటి ఆ శ్రీకాకుళం జిల్లాలో రాజారావు ద్వారా అక్కడ తైలాభిషేకం జరిగించాడు దేవుడు. 6వ తారీఖున అనకాపల్లి DB కాలనీ మహాపట్నంలో ఆ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యానందం దగ్గర అనకాపల్లిలో జరిగించాడు. 7వ తారీఖున తణుకు గౌతమి తౌడు ఫ్యాక్టరీ వెనుక సంజీవ్ గాంధీ నగర్ పాస్టర్ సూరిబాబు, సూర్యకుమారి ద్వారా అక్కడ ఘనంగా జరిగించాడు. 8వ తారీఖుని పెనికేరు రెవరెండ్ డాక్టర్ సత్యానందం అన్నటువంటి బ్రదర్ ద్వారా సత్యసువార్త సంఘంలో అద్భుతంగా పెనికేరులో తైలాభిషేకం జరిగించాడు. 9వ తారీఖుని మండపేట సహస్ర రెస్టారెంట్ పెద్ద హోటల్లో ఆలుమూరు వెళ్ళే తోవలో ప్రవాహం వల్ల ఆ ప్రజలు వచ్చి అక్కడే తైలాభిషేకం జరిగించి అక్కడే ఆ హోటల్లోనే ఆ ఏసీలో భోజనాల కార్యక్రమం అవన్నీ కూడా గొప్ప ఘనంగా జరిగించాడు. ప్రజలు అనేక బంధకాల నుండి, చేతబడి శిలంగా మంత్ర తంత్ర శక్తుల నుండి, ఆయా బంధకాల నుండి విముక్తి పొందడం, విడుదల పొందడం, ఆ సాక్ష్యాలు గొప్పగా వినటం ఎంత ఆనందభరితంగా నేను సంతోషంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. రావులపాలెం హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ కళ్యాణంలో జరిగించాడు. రాజమండ్రి ఆర్యాపురం రెడ్డిలపేట టింబర్ మర్చెంట్ కళ్యాణం అద్భుతంగా అబ్బులు గారి ద్వారా ఘనమైన పరిసరి చేయించాడు. 12వ తారీఖు కాకినాడ లైట్ హౌస్ సూర్యాపేటలో పాస్టర్ మోజేస్ గారి ద్వారా జరిగించాడు. 14వ తారీఖు చింతపల్లిలో జాన్ మార్క్ అంటే బ్రదర్ ద్వారా చింతపల్లి ఆ చుట్టుపక్క సంఘాలు అందరూ కూడా ఆ యొక్క లంబసింగు ఆ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి గొప్ప ఘనంగా ఆ తైలాభిషేకంలో ఆ చేతబడి శిలంగ మంత్ర అంతస్తుల కొండల్లో కొండ దేవతలు భయంకరంగా పట్టి పీడిస్తున్న ఆ దురాత్మలు, గర్భఫలం లేక శరీరం మీద గడ్డలు వచ్చి వ్యాధులతో భయంకర సమస్యలతో తల్లడిల్లిపోతున్న బిడ్డలు అక్కడ విడుదల పొందటం, కల్లారా చూడటం, దేవుని స్తుతించడం, ఆనందభరితులుగా దేవుల్లో ఆనందించే భాగ్యం దయచేశాడు. 15వ తారీఖుని విశాఖపట్నంలో అజరయ్య అన్నటువంటి బ్రదర్ రామకృష్ణ బీచ్ దగ్గరలో ఘనంగా ఈ తైలాభిషేక కార్యక్రమం జరిగించాడు. ఈ నెలలో ఇంత ఘనంగా జరిగించాడు. అదే డేట్స్ మళ్ళీ వచ్చే నెలలో కూడా ఉంటాయి కనుక దయతో ప్రార్థన చేయండి. ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ మీరు పాల్గొనండి. ఏ బంధకాలైనా, ఎటువంటి కఠోరమైన సమస్యలైనా, ఎటువంటి శాతబడిన శిలంగ మంత్ర తంత్రశక్తులు, గాలి ధూళి, ఏ విషసూపులైనా, పడుతున్న అప్పుల బాధలైనా, వివాహం కానక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, గర్భఫలం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, దేనికైనా నా ప్రభు ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. రండి, ఈ గొప్ప ఆనందంలో మీరు కూడా పాలిభాస్తులై ఒట్టి చేతులతో వస్తున్న మీరు నిండార దేవునితో మన దుఃఖ దినములు అన్ని సమాప్తం చేసుకుని ఆ మహాదేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇంత ఘనంగా జరిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. థ్యాంక్ యూ ఆల్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమై